హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? రణవ్కి పాకటం వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఒక దగ్గర ఉండట్లేదు అనమాట. ఫుల్ అల్లరైపోయింది. వాకర్లో వేసిన ఇల్లంతా తప్పించుకొని తిరుగుతున్నాడు. సో ఇంత పెద్ద ఇల్లు ఉండేసరికి, ఇంత పెద్ద హాల్ అయ్యేసరికి ఏ సందులో దూరి ఏ సందులో వస్తున్నాడో అర్థం కావట్లేదు అనమాట. మా అత్తయ్య నేనే ఇంట్లో ఉండేది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాడిని పట్టుకోవడం మా వల్ల అయితే అవ్వట్లేదు. అందుకని జైల్లో పెట్టేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. సో జైల్ అంటే ఏం లేదండి, ఒక ప్లే ఏరియా బుక్ చేశాను అనమాట అమెజాన్ నుంచి. This is Neeraj. Once I beat 2 piece. 2 piece గా 3 piece అయింది. ఇదే ప్లే ఏరియా అనమాట. అమెజాన్ లో ఆర్డర్ చేసింది అయితే వచ్చింది. సో ఇదంతా పాటలుగా వచ్చింది. మార్నింగ్ నేను మా అమ్మ ఫిట్ చేద్దామని చూసాం, భార్గవ్ వాళ్ళు లేకుండే. సో మా వల్ల అయితే కాలేదనమాట. అన్ని ముక్కలు ఫిట్ చేసే ఓపిక లేదు. అందుకని వీళ్ళు వచ్చాక భద్రంగా తీసి బయట పెట్టామన్నమాట. అది ఎట్లా ఫిట్ చేయాలో చేయండి అని చెప్పి. బుడ్డోని దీంట్లో వేసి బాల్స్ కూడా తెప్పించామన్నమాట. కలర్ బాల్స్. ఆ బాల్స్ బొమ్మలు అవన్నీ వేసేస్తే తప్పించుకోకుండా ఉంటాడని చెప్పి ప్లాన్. సో ఇప్పుడు ఆ ఫిట్టింగ్ అది చేస్తున్నారు. ఏమో మరి నాకైతే వింతగా ఉంది. సో ఇదంతా లైక్ చుట్టూరు వస్తుంది అండ్ కింద కూడా వస్తుంది అనుకుంటే. అది యాక్చువల్లీ ఈ షీట్ రెయిన్ కోట్ కి వస్తుంది కదా, షీట్ అట్లా వచ్చింది. సో ఇదైతే ఏమి కుషన్ లాగా అట్లా ఏం లేదనమాట. వాడిది ప్లే మ్యాట్ ఉంది కదా, ఇదంతా ఫిట్ చేశాక ఆ ప్లే మ్యాట్ మధ్యలో వేస్తే వాడికి ఆడుకునేటప్పుడు పడినా ఏం దెబ్బలు తగలకుండా ఉంటాయి. ఏమేం రాడ్లు వచ్చాయో చూద్దాం. వీటినేమో అంటారు, ఏమిటివి ఇవి? ఎల్బోలా? ఇది వచ్చేసి ఎల్బో. టీ జాయింట్ కదా అది? ఇది టీ జాయింట్. ఓకే, అది ఎల్బోడ్. ఎల్బోడ్కి ఏం తెలియదు. ఇది వచ్చేసి టీ జాయింట్ కింద బేస్ కి. బేస్ ఓకే, ఇట్లా ఇచ్చారు. ఇది యాక్చువల్లీ స్టిక్ రాదు మళ్ళా. ఇవ్వండి. అయ్యా ఇది అట్లా బేసిక్ గా ఇట్లా ఇచ్చారనమాట. సక్షన్ది ఇట్లా పెట్టేస్తే వాడు ఆడుకునేటప్పుడు అది పడకుండా కదలకుండా ఉంటది. ప్లే ఏరియా ఏదైతే అది మనం ఫిట్ చేస్తున్నామో అది డిస్మాంటిల్ చేశాక మళ్ళీ ఎప్పుడన్నా మనం స్టోర్ చేయాలంటే ఈ బ్యాగ్ ఇచ్చారనమాట. ఇది డఫుల్ బ్యాగ్ లాగా ఉంది. సో ఆ బ్యాగ్ లో పెట్టేయచ్చు ఈజీగా. మధ్యలో కూడా రాడ్స్ వచ్చాయి. వీటి మధ్యలో ఇక్కడ ఓ ఈడ కూడా రాడ్. వాడు దుబ్బితే పడిపోడు కదా వాడున్న స్పీడ్ కి. పక్కా చెప్తున్నా, 1 month లో ఇది నెట్ మొత్తం చింపేస్తాడు చూడు. పక్కా చింపేస్తాడు. రనవ్ అయితే నిద్రపోతున్నాడు అనమాట. ఇప్పుడే నిద్ర పెట్టి కిందకి వచ్చా. ధర్ని ఉంది రనవ్ దగ్గర, పైన రూమ్ లోనే ఉంచా. కింద అయితే మళ్ళీ లెగుస్తా ఉంటాడు, వద్దని చెప్పి పైన ఉంచేసా అనమాట. వాడిని మార్నింగ్ పార్సిల్ వచ్చినప్పుడు మామ నేను కలిసి ఫిట్ చేద్దామని మంచిగా మొత్తం తీసి పెట్టానమాట. కాకపోతే ఇన్ని ఉండేసరికి మా వల్ల కాదు అని చెప్పి లోపల పెట్టాము. భార్గవ్ వాళ్ళు వచ్చి ఫిట్ చేస్తుంటే అర్థమైంది, నేను మామ అయితే అసలు డెఫినెట్లీ ఫిట్ చేసే వాళ్ళం కాదు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ చాలా పని కూడా ఉంది అవన్నీ ఫిట్ చేయడానికి. అంత ఈజీగా అయితే అవ్వలేదు. నీరజ్ అండ్ భార్గవ్ ఏదో కుస్తీలు పడి ఇంతసేపటికి ఒక్క సైడ్ అయితే ఫిట్ చేశారు. కానీ స్ట్రాంగ్ ఉంటుందా లేదా అనుకున్నాము, బట్ చాలా స్ట్రాంగ్ ఉంది గైస్. వాడు దాని మీద పోయి పడ్డా అది కింద పడటం కానీ అట్లా ఏముండదు అండ్ చాలా సేఫ్ గా కూడా ఉంది. నాకు ఒక డౌట్ వచ్చింది, ఇవి ఎందుకు ఇచ్చారు? వాడికి తగిలినా తగలకుండా ఉంటది అని చెప్ప. ఆడుకునేటప్పుడు వచ్చి రాడ్స్ మీద పడ్డా తగలకుండా ఉండాలని చెప్పి ఇక్కడ స్పాంజెస్ ఇచ్చారు గైస్. చాలా సేఫ్టీ. ఎవరు? నేను మామా. డిఫెక్టివ్ ప్రొడక్ట్ ఇచ్చారు మాకు, వద్దు రిటర్న్. గైస్ నేను ఇది పార్సిల్ ఓపెన్ చేసినప్పటి నుంచి చూస్తున్నా. బేసిక్ గా వీళ్ళు ఈ రాడ్ కి లైక్ గీతలు పడకుండా అట్లా ఇచ్చారేమో, మనం వేసేటప్పుడు తీసేయాలేమో అనుకున్నా. కాకపోతే తర్వాత వీళ్ళు అట్లే పెట్టేస్తున్నారు అనమాట. నాకు అర్థం కాల. ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే, బుడ్డోడు లైక్ పిల్లలు ఆడుకునేటప్పుడు ఆ రాడ్ మీద పడ్డా దెబ్బ తగలకుండా ఉంటది. లైక్ చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట. స్పాంజ్ కూడా మెత్తగా ఉంది. దాని మీద పడి దెబ్బ తగలకుండా ఎక్కడ హామ్ అవ్వకుండా ఉంటది అని చెప్పి ఇట్లా స్పాంజ్ ఇచ్చారు. నేనే రియలైజ్ అయ్యా వాళ్ళు నడక ముందే. తర్వాత వాళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట. 90% అయింది గైస్, ఇంకా 10% మాత్రమే బాకీ ఉన్నది. దాన్ని ఇప్పుడు నీరజ్ వచ్చి పరదాలు కట్టెళ్తాడు. నీరజ్ ప్రసాద్ కానీ రాము గైస్
ఒకసారి చూసుకొని బిడ్డ ఉంటే చెప్పండి వస్తాం. ఏముంటే చెప్పాలి. బిడ్డ ఏం బిడ్డ? బిడ్డ బిడ్డ ఆడబిడ్డ ఉంటే బిడ్డ. చెప్పండి. బిడ్డ ఆడపిల్ల. ఆడపిల్ల ఆడపిల్ల మా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పు. ఆడపిల్ల షర్మిల భాష. ఆడపిల్ల కాదు గైస్. ఫిట్టింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఎవరికైనా ఇది ఎట్లా ఫిట్ చేయాలి ఏంటి అని డౌట్ ఉన్న వాళ్ళకి దీంట్లోనే ఇన్స్ట్రక్షన్ షీట్ ఉంది. ఏది ఎక్కడ ఫిట్ చేయాలి అని చెప్పి దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు. బట్ అంత అవసరం రాదు. కొంచెం ఇది ఫిట్టింగ్ అది ఐడియా ఉన్న వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు అనమాట. నాకైతే అంత ఐడియా లేదు గైస్. భార్గవ్ అండ్ నీరజ్ కలిసి ఏదో చేశారు. వాళ్ళైతే అంత కుస్తీలు పడగలిగారు కానీ ఐ డెఫినెట్లీ కాన్ డూ. బల ప్రయోగం అయితే చేయాలన్నమాట ఇది ఫిట్ చేయడానికి. కొంచెం మ్యాన్ పవర్ యూజ్ చేస్తేనే చేయగలం అనిపించింది నాకు. మధ్యలో తేజ కూడా ఫిట్ చేయడానికి వచ్చాడు కానీ తేజ వాజ్ లైక్ నా వల్ల అది ఇదంతా ఫిట్టింగ్ అని చెప్పి పక్కన కూర్చొని మంచిగా బొరుగులు తినుకొని ఉండిపోయాడు అనమాట. ఫైనలీ ఫిట్టింగ్ అయితే చేసేసారు. నేను పార్సల్ ఓపెన్ చేయగానే ఆ షీట్ అంతా చూసి చాలా ఫ్రెజైల్ గా ఉంది. ఇది బుడ్డోడికి సేఫా కాదా అనుకున్నా. బట్ వన్స్ ఫిట్టింగ్ అంతా అయిపోయాక చాలా స్ట్రాంగ్ గా ఉంది. గైస్ ఇది బుడ్డోని అవతలకి లోకి షేకి గైస్. భలే ఉందా? భలే ఉందేనా? వాడికన్నా ఎక్కువ మీరే ఉంటారేమో దాంట్లో ఏదో ఒక పని చేసుకుంటా. మా చిన్నప్పుడు ఏదో దేనికో దానికి వేసి కట్టేయటం. మళ్ళా బుడ్డోని అట్లా ఇసిపెట్టేసి ఇట్లా వేసేయాలి guys. ఇంకా అంత సీన్ లేదు. పట్టుకొని నడుస్తాడు. ఏం టెస్ట్ చేస్తున్నావు నీ కొడుక్కి తగులుతుందా లేదా అని? కొట్టు జోరుగా కొట్టు. గైస్ వీళ్ళైతే కొట్టుకుంటున్నారు. అబ్బా కాదు ఎవరైనా గట్టిగా కొట్టుకొని చూస్తారా టెస్ట్ చేసే వాళ్ళు? బుద్ధులే. మరి అక్కడ కూడా స్పాంజులు పెట్టండి. చిన్న మెదడు ఎక్కడ చితికిందా? అది మెత్తగుంది. జాయింట్స్ పెట్టిన దగ్గర హార్ట్ ఉంది. గైస్ ఇక్కడ తగులుతుంది గైస్. ఆ జాయింట్స్ ఏవైతే ఇచ్చారో ఎల్బో జాయింట్ టీ జాయింట్ అక్కడైతే తగులుతుంది అనమాట. సో చూసుకొని గుద్దుకోవాలా. పిల్లలకి ఏమన్నా తెలుసా? అక్కడే పిల్లలకి ఎట్లుంటుందో తెలుసా? అక్కడే కరెక్ట్ అక్కడ తగులుతుంది కాబట్టి అక్కడే గుద్దుకోవాలి. దానికి ఇది కూడా ఇచ్చారనమాట ఈ సెట్ తో పాటే. పిల్లలు జస్ట్ అప్పుడు నించోటం అట్లా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అది పట్టుకొని లెగిసి నించుంటారు సపోర్ట్ పట్టుకొని అన్నట్లు. మా రణవ్కి కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఇక్కడ ఉండదు. ఖచ్చితంగా అది ఏదో ఉంది, అది పట్టుకోవాలి, అది లాగాలి అనే ఉంటది. ఖచ్చితంగా చూడండి రేపు వెయ్యంగానే అదే చేసేది. సరే మ్యాట్ వేయండి తెచ్చి వాడి ప్లే మ్యాట్. నాకు తెలిసి ప్లే మ్యాట్ చిన్నది అవుతుంది. బుడ్డోడు పడుకున్నాడు అనమాట. సో రేపు వాడు ఎగ్జైట్ అవుతాడా ఆడతాడా లేదా అనేది రేపు చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఫిట్ చేద్దాం. నైట్ మళ్ళీ మార్నింగ్ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కదా అని చెప్పి నైటే ఫిట్ చేసేస్తున్నాం. మార్నింగ్ లేచి వాడికన్నా ఎక్కువ ఎగ్జైటెడ్ నేనున్నా అనమాట. వాడు ఆడుకుంటాడా లేదా అని చెప్పి. బుడ్డోడికి ఎన్ని బొమ్మలు తెచ్చినా ఒక్కరోజు అంతే. నెక్స్ట్ డే నుంచి ఇంకా దాని దగ్గరికి కూడా వెళ్ళాడు. కొత్తదనం కావాలి మాకు ఎవ్రీడే. ప్లే ఏరియా అయితే ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం. ఈ కార్నర్ ఎక్కువ యూజ్ చేయం కదా అని చెప్పి. సో సోఫా ఇక్కడ దాకా ఉంది కదా, దీన్నైతే ఒక పార్ట్ లైక్ ఒక సింగిల్ సీట్ ఉంది కదా ఇక్కడ, ఈ సింగిల్ సీట్ కూడా తీసి ఇక్కడే పెట్టేద్దాము. కొంచెం ఇది ఇట్లా వస్తుంది బేసిక్ గా, ఇది లెంత్ తగ్గుతుంది. ఆ ప్లాన్ ఉంది మాకు. ప్లే ఏరియా అంత సైజ్ వస్తుంది, అంత డైమెన్షన్ వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. తీరా ఆ సైజ్ చూసాక వీవర్ లైక్ బాల్కనీలో ఫిట్ చేద్దాంలే అనుకున్నాము. కాకపోతే బాల్కనీలో మనం పెట్టినా కూడా ఎక్కువ యూజ్ చేయము. దోమలు కుడతాయని, చలిగాలి వస్తుందని చెప్పి వాడిని అసలు బయటికి తీసుకెళ్లకుండా ఉండిపోతాం. ఊరికే పెట్టినా యూజ్లెస్ అయిపోతుంది. హాల్లోనే ఒక యూజ్ చేయని కార్నర్ లో పెట్టేద్దాం అన్నట్లు ప్లాన్ చేసుకొని ఈ కార్నర్ అయితే ఫిక్స్ చేసుకున్నాము. సో ఇంకా సోఫాలు అది మొత్తం కంజెస్టెడ్ అవ్వకుండా ఉండాలి, హాల్లో ఇరుకు ఇరుకు లేకుండా ఉండాలి, ఎవరైనా వచ్చినా కంఫర్టబుల్ గా కూర్చునేలాగా ఉండాలి అని చెప్పి సోఫాలు కూడా మొత్తం రీఆర్గనైజ్ చేస్తూ అన్ని సెట్ చేస్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ ఇది మొన్నే వచ్చాయన్నమాట బాల్స్. 100 బాల్స్ ఉన్నాయి. ఇవి ఎన్ని బాల్స్ ఉన్నాయి అకౌంట్ చేసేయండి. అయ్యా 100 బాల్స్ ఉన్నాయి, కాకపోతే కనిపించట్లేదు అంతే. కొన్నే బాల్స్ ఉన్నట్లున్నాయి. అవి మొన్నే వచ్చేసరికి బుడ్డోడికి ఎక్సైట్మెంట్ ఆగలేదని చెప్పి అన్ని వాడి బాత్ టబ్ లో అయితే వేసి ఆడిపించాం నిన్నటిదాకా.
వాడి మెయిన్ టాయ్ ఇది తెలుసా, వాడు దువ్వెన, వాడి గేమ్. వాడికి ఆ బాల్స్ అన్ని కాదు, ఆ దువ్వెనే కావాలి. చూడండి guys. ఇన్ని బొమ్మలు ఉన్న దువ్వెన్లు, క్లిప్పులు, గంటలు, స్పూన్లు మాకు ఇవే కావాలి బేసిక్ గా. ఒక మూలకు కూడా రాలే బాల్స్, 100 బాల్స్ అంటాయి. ఇట్లా 40 బాక్సులు పెట్టాలి. అదే కదా. ఒకటి ఉంది, ఇంకోటి చూడు అక్కడ, అలాంటివి 2 ఉన్నాయి. ఒకటి గిఫ్ట్, ఒకటి నేను కొన్నా. అది లైట్ ఇది అన్నప్రాసనలో వచ్చిన గిఫ్ట్, అదేమో నేను కొన్నాను. ఇన్ని బొమ్మలు ఉన్నా దిస్ ఇస్ ఫేవరెట్ టాయ్. ఇది రోడ్డు మీద ఎక్కడో ర్యాండమ్ గా ఏడుస్తున్నాడు, ఏడుపు ఆపటానికి అని చెప్పి కొన్నాను. కాకపోతే ఇది ఉంటే దేంతో ఆడు. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవన్నీ పీకి నోట్లో పెట్టుకుంటాడు. ఇది మంచి ప్లాస్టిక్ కాదు, BPF అదంతా కాదనమాట. అందుకని ఇది ఇవ్వను, దాచిపెట్టేస్తా. బట్ ఎక్కడున్నా సరే ఇదే కావాలంట. ఎక్కడ కనిపించినా ఉరుక్కుంటే వెళ్ళిపోయి తెచ్చుకుంటాడు దీన్ని. సరే అట్లీస్ట్ ఫర్ 1 డే లైట్ వస్తుంది అది. నావి అవెక్కడ దొరికాయి మీకు? అవి నా టాయ్స్. కుక్క పిల్ల, బాతుకోడి పిల్ల. అవి నేను ధృతి దగ్గర దొబ్బేసా. ఇన్ని డేస్ ఇంట్లో ఎక్కడ చూసినా కూడా రన్అట్ టాయ్సే కనిపించేవన్నమాట. సో నేను ర్యాండమ్ గా ఇక్కడ దొరికితే అక్కడ కొంటాను. అండ్ ఆన్లైన్ లో కూడా నాకు ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా అనిపించినవన్నీ కొంటా అనమాట. రనౌకి ఏ టాయ్ అయినా 1-2 డేస్ ఆడతాడంటే మళ్ళీ అది బోర్ అయిపోద్ది. ఇంకా కొత్తగా ఏమన్నా ఉందా అని చెప్పి ఎతుక్కుంటా ఉంటాడు. సో అలా వాడి బొమ్మలు చాలా ఎక్కువైపోయాయి ఇంట్లో. ఇప్పుడు దాకా ఏ ప్లేస్ లో చూసినా వాడి టాయ్స్ ఉండేవి కదా, ఇప్పుడు అన్ని ఏరుకొని వస్తున్నాము. అన్ని తీసుకొచ్చి వాడి ప్లే ఏరియాలోనే పెడతాం. వాడికి ఏది నచ్చితే దాంతో ఆడుకుంటాడు, అన్ని ఒక్క దగ్గర ఉంటాయి అన్నట్లు. ఈ బుడ్డోడు ప్లే ఏరియా అయితే రెడీ అయిపోయింది అనమాట. మొత్తం ఫిట్ చేసి ఈ కార్నర్ కి అయితే పెట్టాం, ఎంట్రన్స్ లోనే కార్నర్. సో వాడి బాల్స్, వాడి టాయ్స్, వాడి ఫేవరెట్ టాయ్స్ అన్ని వేసా అనమాట. రెగ్యులర్ గా వాడేవి ఇంకా టాయ్స్ ఉన్నాయి, కాకపోతే అవేమంత రెగ్యులర్ గా వాడని చెప్పి పెట్టాను. మోస్ట్లీ వీటన్నిటితో కూడా ఆడు. వాడికి మెయిన్ కావాల్సింది ఏంటంటే, అక్కడ దువ్వెన కనిపిస్తుందా, దువ్వెన, ఒక స్పూన్ ఇస్తే స్పూన్, ఈ స్టీరింగ్, ఈ ఎల్లో కలర్ బాల్, ఇవే ఫేవరెట్ టాయ్స్ అనమాట. ఎన్ని ఉన్నా సరే తిప్పి తిప్పి వీటితోనే ఆడతాడు. సో రేపు మార్నింగ్ చూద్దాం వాడి రియాక్షన్ ఏంటో. ఎందుకంటే ఇప్పుడు పడుకున్నాడు అయితే నేను లేపను. వాడు పడుకునేదే అమావాస్య పౌర్ణమికి కష్టపడి నిద్ర పెట్టాను. సో లెట్స్ సీ. ఈ పాసిఫైయర్ ఉంది కదా, పాసిఫైయర్ నోట్లో పెట్టుకొని ఎవరన్నా చీకుతారు, వాడు అట్లా కాదు, దాన్ని కొరుకుతాడు అనమాట. టీతర్ లాగా వాడతాడు. వాడు ఉన్న టీతర్స్ ని వాడు, దాన్నే ఒక టీతర్ లాగా యూజ్ చేస్తాడు అనమాట. సో అందుకని అది కూడా వేసా. పుట్టినప్పుడు తెప్పించా, కాకపోతే అది వాడు అనమాట. చిన్నప్పుడు పెట్టినప్పుడు తూ అని నా మొహం మీద చూసేవాడు వాడు. అయితే మంచిగా నిద్రపోతున్నాడు అనమాట. ప్లే ఏరియా ఫిట్ చేసుకొని వచ్చేసరికి మార్నింగ్ మళ్ళీ 6కే లెగవాలి కదా, 6కి లేచి జుట్టు బీకాలి నాది. సో ప్రశాంతంగా ఇప్పుడైతే నిద్రపోయి మంచి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకోండి ధర్నీని అయితే మంచిగా పెట్టేసి వెళ్ళా అనమాట, వాడి దగ్గర ఉండమని చెప్పి. మీన్ వైల్ గైస్, నేనైతే ప్లిక్స్ బై 1 get 1 సేల్ నడుస్తుంది అని చెప్పి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి ఏమేమి ఆర్డర్ చేశానో చూపిస్తా మీకు. సో నేను ఫస్ట్ అసలు ఆర్డర్ చేయడానికి కారణం ఇది గైస్. ఇది వాటర్ మిలన్ టింట్ ట్విస్ట్. ఇప్పుడు అందరు యూజువల్లీ వాడుతున్నారు. యాక్చువల్లీ లైక్ నాకు చాలా యూస్ఫుల్ గా బాగా అనిపించింది అనమాట. రివ్యూస్ చూసి ఓకే వై నాట్ అని చెప్పి ఇదైతే తీసుకున్నా. ఇవి 2 అయితే ఆర్డర్ చేశా గైస్. సేమ్ థింగ్, సేమ్ షేడ్ కూడా, గోల్డెన్ గ్లో లైట్ అనమాట. 2 అవే షేడ్స్ ఆర్డర్ చేశాను. ఇది మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, టింట్, ప్రైమర్, సంథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ వన్ లాగా అనమాట. సో ఇది యాక్చువల్లీ వర్క్ అవుతుందా లేదా అని కూడా తెలీదు. ఆర్డర్ చేసా. చూడండి గైస్, ఇట్లా ఫస్ట్ అయితే ఇనిషియల్ గా మాయిశ్చరైజర్ లాగా ఉంది వైట్ కలర్ లో. అట్లా రబ్ చేస్తూ లైక్ స్మజ్ చేస్తుంటే టింట్ ఫామ్ అయిపోయింది. సో ఇది ఫేస్ మీద అప్లై చేసుకుంటే ఫౌండేషన్ అవసరం లేదు. సన్ స్క్రీన్ కూడా SPF 50 ఉంది. సో ఆల్ ఇన్ వన్. ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అని ఇష్టం ఉండకపోవచ్చు చాలా మందికి, వాళ్ళకైతే చాలా లైట్ ఉంది, బాగుంది. సో ఇంకా నేనైతే యూజ్ చేయలేదు, ఇప్పుడు మీ ముందే చూపిస్తున్నా. సో అది ఆర్డర్ పెట్టడానికి వెళ్ళి ప్లిక్స్ వెబ్సైట్ చూస్తూ సో మిగతావన్నీ కూడా ఆర్డర్ పెట్టా అనమాట. బై 1 get 1 సేల్ నడుస్తుంది నేను చూసేటప్పటికి. అండ్ ఇది వచ్చేసి పైనాపిల్ ఎక్స్ఫోలియేషన్ టోనర్ అంట. సో ఏమో టోనర్ నేను ఇంతకు ముందు యూజ్ చేస్తుండే, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. సరే యూజ్ చేద్దాం, నాకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఎక్కువైంది అనమాట, అందుకని ఇది ఆర్డర్ పెట్టా. ఇవి 2 ఎందుకు ఆర్డర్ పెట్టానని చెప్పలేదు కదా, ఒకటి నాకు ఒకటి మా అత్తయ్యకి అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి లిప్ స్క్రబ్ అండ్ లిప్ మాస్క్ అనమాట.
సో నేను ఎప్పటి నుంచో మంచి లిప్ స్క్రబ్ కోసం చూస్తున్నా, సరే ఇది ట్రై చేద్దాం కదా అని చెప్పి ఆర్డర్ పెట్టాను. నేను ఇంకా ట్రై చేయలేదు గైస్. నేనైతే రివ్యూ కావాలంటే నా రీల్స్లో అయితే అప్లోడ్ చేస్తాను, డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి యూజ్ చేశాక. ఇప్పుడైతే ట్రై చేయలేదు, ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. అండ్ ఇది వచ్చేసి పొమోగ్రనేట్ పీలింగ్ పోషన్ అంట. ఇది యాక్చువల్లీ పీలింగ్ సొల్యూషన్స్ ఇవన్నీ నేను ఇంతకుముందు యూజ్ చేస్తుండే, నాకు బ్రాండ్స్ గుర్తులేవు. సో 1-2 times యూజ్ చేసా అనమాట ఇంతకుముందు. నాకు బాగా అనిపించేది. నేను ఎప్పుడన్నా యాక్నీ అది ఎక్కువ ఉన్నప్పుడు డెర్మా పీల్స్ అవి చేయించుకుంటా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి. సో అట్లే ఇంట్లోనే పీలింగ్ ఉంటే బెటరే కదా, లైక్ నాలాగా యాక్నీ కానీ యాక్నీ స్పాట్స్ కానీ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇది. కాకపోతే ఈ ప్లిక్స్ది ఎట్లా పనిచేస్తుందో నాకు తెలీదు. అండ్ ప్లిక్స్ నుంచి అయితే ఇవే గాయస్, ఈ 4 products ఆర్డర్ పెట్టా, ఇవే 2. అండ్ అమెజాన్లో ఈ గర్ సోప్ చాలా వైరల్ అవుతుంది. బేసిక్గా ఇది ఒక కొరియన్ సోప్ అంట. ఐ హోల్డ్ ఏ PhD ఇన్ రెడ్యూసింగ్ బాడీ ట్యాన్. ఐ డోంట్ నో, నేనైతే యూజ్ చేద్దాం అనుకున్నా ఇవాళ మార్నింగ్, కాకపోతే యూజ్ చేయలేదు. డెఫినెట్లీ యూజ్ చేస్తే అయితే రివ్యూ ఇస్తాయి గైస్. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా వైరల్ అయిపోతుంది. ఇది అప్లై చేయగానే తెల్లగా అయిపోతున్నారంట జనాలు. మరి అది ఎంతవరకు తెల్లగా అవుతారో లేదో చూద్దాం. రేపు మీ ముందే అప్లై చేసి ఒక రీల్ అయితే అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకండి. నేను డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను రీల్ ఇది యూజ్ చేసి. సో చేతి మీద ఇట్లా రాసుకోగానే ఈ కలర్ కాస్త ఇంకొక కలర్ అయిపోతుంది అట్లా. ధర్ని, నువ్వు యూజ్ చేస్తావా? ట్రై చేద్దామా నిజంగా? ఇప్పుడే ట్రై చేస్తా గైస్. ఇదైతే నాకు చాలా ఎక్సైటెడ్ ఉందన్నమాట. సో ఇప్పుడే ట్రై చేసి అప్లోడ్ చేస్తా. ఇది ధర్ని కూడా చూసిందంట, ధర్నికి కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది. ఒక రోజుకి వస్తుందో రాదో రిజల్ట్ నాకైతే తెలియదు. నేను చూసిన రీల్స్ షార్ట్స్ లో అయితే ఇది అప్లై చేసి పర్రా మొత్తం అదేమి సున్నముజ్జినట్టు ఉజ్జేస్తుంటే తెల్లగా అయిపోతున్నారు అనమాట. ఒక షేడ్ డిఫరెన్స్ వస్తుంది. మరి ఇప్పుడు నిజంగానే అది ఎట్లుందో మీ ముందే రివ్యూ చేస్తా. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ కాదు, మీకు అర్థమైపోద్ది ఇప్పుడు మేము చేసే రివ్యూని బట్టి. నాకు నమ్మకం లేదు అంత డిఫరెన్స్ వస్తుంది ఒక్క డేలో అని చెప్పి. ధర్ని విల్ ట్రై. ఐ హోల్డ్ PhD. ఇప్పుడు PhD హోల్డ్ చేసావో లేదో చెప్తాం మేము. నేను ఈ సోప్ గురించి భార్గవ్ అండ్ నీరజ్ మాట్లాడుకుంటుంటే విన్నా అనమాట. వాళ్ళు ఏదో జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే ఏంటో చూద్దామని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో ఓపెన్ చేసి రీల్స్ చూసాను. లైక్ వాళ్ళందరూ ఫుల్ రుద్దేస్తారు, రుద్దంగానే 2-3 షేడ్స్ వైట్ అయిపోతున్నారు, నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అయిపోతున్నారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్, నిజంగానే డిఫరెన్స్ ఉందా, ఇది ఫేక్ రివ్యూ అని చెప్పి. సో ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ నా హ్యాండ్ మీదే ట్రై చేస్తున్నా అనమాట. దట్ టు హాఫ్ హ్యాండే ట్రై చేస్తున్నాను, మీకు మిగతా పార్ట్ రివ్యూ చూపిద్దాం అన్నట్లు. అండ్ వీడియో నేను కట్ కూడా చేయలేదన్నమాట, కంటిన్యూషనే పెట్టాను. నేను మళ్ళీ కట్ చేసి ఏమన్నా అప్లై చేసుకుందా అనుకుంటారని చెప్పి. కదా నిజంగానే డిఫరెన్స్ ఉంది గాయ్స్. మేమే అయ్యో ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ ఉంది. ఆగండి, కంప్లీట్ గా డ్రై చేసుకుంటూ. యాక్చువల్లీ నిజంగానే డిఫరెన్స్ తెలుస్తుంది గైస్ నాకైతే. ఇది ఎటువంటి ఫేక్ కాదు, నేనే షాక్ లో ఉన్నా అనమాట. నిజంగానే ఆ గర్ సోప్ PhD హోల్డ్ చేసింది. ఇంకోండి ఇక్కడ ఒక అంటే డ్రాస్టిక్ చేంజ్, ఒకేసారి ఒక 2-3 షేడ్స్ డిఫరెన్స్ వచ్చిందని చెప్పను, బట్ డిఫరెన్స్ అయితే ఉంది డెఫినెట్లీ. నేనైతే నిజంగా షాక్. ధర్ని నీమే ట్రైల్ వేద్దాం. ధర్ని కమ్, ఇక్కడ చూడండి, తెలుస్తుందా? తెలిసింది అప్పటికి ఇప్పటికి. దీని రిజల్ట్ చూసి అయితే షాక్ అయ్యాను. అండ్ నా ఒక్కదానికే పనిచేస్తుందా, అందరికీ పనిచేస్తుందా అని చెప్పి నేను ధర్ని మీద కూడా ట్రై చేద్దామని చెప్పి ధర్ని మీద కూడా ట్రయల్ వేస్తున్నా అనమాట. ఈ సోప్కి 2 ways ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి సాఫ్ట్ బేస్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కొంచెం రఫ్ బేస్ లాగా ఉంది ఎక్స్ఫోలియేట్ చేయడానికి అన్నట్లు. సో ఇంకా ధర్నికి కూడా సేమ్ నేను ఎట్లయితే రబ్ చేసుకొని యూజ్ చేశాను సోప్ని అట్లే చేస్తున్నా అనమాట. రిజల్ట్స్ చూద్దాం అన్నట్లు. ధర్ని హ్యాండ్ కూడా తెల్లగా అయిందండి. మరి ధర్నికి తెలిసింది, నాకేం డిఫరెన్స్ తెలియలేదు. మేమేదో చేస్తుంటే భార్గవ్ వచ్చాడు, నీ తెల్లగా అవ్వలేదు అట్లే ఉందని చెప్పి. ఇప్పుడు భార్గవ్ కూడా ప్రూవ్ చేద్దాం. 2 ఒకే కలర్ లో ఉన్నాయి కదా. ఓకే, ఏ హ్యాండ్ కావాలి నీకు? కమ్. ఓకే, కింద పెడతారు సోప్. గర్రం మనం 2 వేసి రుద్దుతున్నాం. తెల్లగైపోయా. ఏ ఓవర్ యాక్షన్ చేయొద్దు. చాలు, 2 పక్కలేసి ఉజ్జకూడదు.
మేము రెండు పక్కలు వేసి ఉంచుతాం. డిఫరెన్స్ లేదా భార్గవ్? గైస్ డిఫరెన్స్ అయితే ఉంది, లైట్ స్లైట్ డిఫరెన్స్ ఉంది. వాడుతూ ఏమన్నా డిఫరెన్స్ వస్తుందేమో నాకైతే తెలియదు, కానీ డెఫినెట్లీ డిఫరెన్స్ అయితే ఉంది. భార్గవ్ అయితే ఇంకా నమ్మట్లేదు, ఏం డిఫరెన్స్ లేదు అది ఇది అని చెప్పి వాదిస్తున్నాడు. అండ్ దెన్ ఆల్ ఆఫ్ సడన్ హీ వాజ్ లైక్ ఈ ఫింగర్ మీద బ్లాక్ ఉంది అది పోనివ్వు అని చెప్పాడు. ఐ వాజ్ లైక్ మళ్ళీ సరే అని చెప్పి నా యుద్ధం స్టార్ట్ చేశా, రుద్ది దాన్ని ఎట్లో వైట్ చేస్తున్నా అనమాట. టూ మచ్ భార్గవ్తో నేను ఎప్పుడు దాకా ఎక్సైట్ అయింది కూడా తీసేస్తాడు ఒక దెబ్బతోటి. పర్లేదు కదా, మరి చెప్తే వినాలి. సరే ఇప్పుడు భార్గవ్ దగ్గర నుంచి అది దొరికింది ప్రూఫ్. ఒకేసారి తెల్లగా అయిపోతారా? చూడండి మీకేమన్నా డిఫరెన్స్ తెలుస్తుందేమో. క్యామ్ లో స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది. ఈ హ్యాండ్ కదా మనం ఉజ్జింది తెలుస్తుంది. అంటే ఎక్కువ డ్రాస్టిక్ చేంజ్ ఏం లేదు, కానీ యూజ్ చేస్తూ ఉంటే మేబీ తెలుస్తుందేమో. భార్గవ్ తో కూడా నమ్మించాం బేసిక్ గా. భార్గవ్ ఫింగర్ చూపించి ఫింగర్ తెల్లగా చేయి అన్నాడు. ఏదో చేస్తే లైక్ ఒక్క షేడ్ డిఫరెన్స్ అయితే డెఫినెట్లీ ఉంది గైస్. యూజ్ చేస్తూ ఉంటే ఏమన్నా ఎక్కువ ఉంటదేమో రిజల్ట్. సో డెఫినెట్లీ నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే నేను యూజ్ చేసి షేర్ చేసుకుంటాం. ఇంకో అది పని చేస్తున్నా అనేసరికి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. లేదా నీకు డిఫరెన్స్ తెలియాలా? గుడ్ ట్రయల్ కావాలంట. నేను లైట్ ఆఫ్ చేశా గైస్, బుడ్డోడు కదులుతున్నాడు అని చెప్పి అందరం ఒకేసారి వచ్చేసరికి గొడవ అయి బుడ్డోడు కదులుతున్నాడు అనమాట. సో ఇప్పుడైతే తేజ మీద కూడా ట్రయల్ చేసి ఇవాళ అయితే డే ఎండ్ చేస్తాం. మళ్ళీ రేపు మార్నింగ్ బుడ్డోడు లేచాక ప్లే ఏరియాలో ఎలా ఎంజాయ్ చేస్తాడేమో రేపు చూపిస్తా మీకు. నీ ఇంటికి ఎవరు చూడరు, నువ్వు తల వెనక్కి పెట్టి తేజ కనపడట్లా. వెనక్కి పెట్టు తల భార్గవ్. ఏంటి డైలీ రుచిస్తా అని చెప్పి మీ మమ్మీని అడుగు వచ్చి వచ్చుతుంది. మా అందరికైతే రిజల్ట్ కనిపించింది గైస్ గర్ సోప్ది. సో ప్రొడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను, మీకు కావాలంటే డెఫినెట్లీ పర్చేస్ చేయండి. తేజ ఆ రేంజ్ లో ఉజ్జితే నువ్వు ఏ సోప్ వేసి ఉజ్జినా కూడా కలర్ వస్తావు తేజ. నార్మల్ గా రుద్దుకొని కలర్ వచ్చారో లేదో చూడండి. ఏది తెల్లగా ఎక్కడైందో చూపి అంగ అక్కడ తెల్లగా అయిందంట గాయస్. ఏం లేదు డిఫరెన్స్ డబ్బా సోప్ అంట. మార్నింగ్ లేవగానే రనౌన్ అయితే ప్లే ఏరియాలో తీసుకొచ్చి కూర్చోబెట్టాము. వాడికి అంత కలర్ఫుల్గా వాడి టాయ్స్ అన్నీ ఒక దగ్గర కనిపించేసరికి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కామ్గా అట్లా పడుకొని ఉన్నాడు. అక్కడ ఒక డాగ్ది సాఫ్ట్ టాయ్ ఉంటే దాని మీద పడుకొని ఉన్నాడు అనమాట. అసలు లెగవట్లేదు, లెగిసినా కూడా ఊరికే కాలుతో బొమ్మలు ఆడిస్తున్నాడు, కానీ అదొక లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నాడు. దిస్ ఇస్ మై ప్లేస్ అన్నట్లు అట్లా రిలాక్స్ మోడ్లో ఉండిపోయాడు చాలా సేపు కూడా ఎక్కడికి కదలకుండా. యూజువల్లీ నేను ఇంతకు ముందు చాలా సార్లు వాడి టాయ్స్ కానివ్వండి, స్టాలర్ ఇంకా ఎక్సెట్రా చాలా తెప్పించాను. లైక్ ఒక్క దాని మీద కూడా వాడి ఇంత కంఫర్టబుల్ గా ఉండడం అయితే నేను చూడలేదన్నమాట. ఒక ఫ్యూ మినిట్స్ లేకపోతే ఫ్యూ సెకండ్స్ అట్లుండి మళ్ళీ మీదకు దూకేస్తాడు, ఇంకా అసలు వెళ్ళను అన్నట్లు దాని దగ్గరికి. ఎప్పుడన్నా కూర్చోబెట్టినా ఇంకా హిల్ నాట్ గో అనమాట. జస్ట్ 1-2 minutes మోజ్ ఉంటుంది అంతే. కాకపోతే ఇక్కడ వాడి టాయ్స్ బాల్స్ ఇంత కలర్ఫుల్ గా కనిపించేసరికి వాడికి నచ్చేసింది. ఎంత సేఫ్ కావాలన్నా ఆడుకుంటా అన్నట్లు అక్కడే మంచిగా రిలాక్స్ మోడ్ లో ఉండిపోయాడు. ఇంకా గైస్ చూడండి పొద్దున్నే రాజభోగాలన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు. నచ్చిందా రనా? అయ్యో తగిలిందో. నీ ప్లేస్ అదే ఇంట్లో, ఓకే? ఇల్లంతా నీ టాయ్స్, నో మోర్. రన్నా బాగుందా నువ్వు ఏం చేతికి అందించాలా వాడు తీసుకోడా బొమ్మలు? నైట్ పడుకొని పొద్దున్న లేసేసరికి గొంతు పోయింది నాది.
అదేమి గర్సోపు వల్లేమో, గర్సోపు గొంతుకొచ్చిందేమో. లేచొచ్చాను నేను కూడా. ఇప్పుడు పొద్దున్నే లేచాడు అనమాట. పొద్దున్నే 7కే లెగిస్తే ఒకసారి తీసుకొచ్చి చూపించా, క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకొని చూసాడు, ఏంటి ఇది నా కోసమే తెచ్చారా అని చెప్పి. కూర్చోబెడితే ఫుల్ ఎక్సైట్ అయిపోయి అరుపులు నవ్వుకుంటూ అరుచుకుంటూ రచ్చ చేశాడు. కాకపోతే నేను మార్నింగ్ నిద్రమత్తులో ఉండి రికార్డ్ చేయలేదు అదంతా. ఇప్పుడు లేచేసరికి వాడికి అది హ్యాబిట్యూట్ అయిపోయింది అనమాట. మంచిగా కూర్చొని ఆడుకుంటున్నాడు. నేను చెప్పాను గైస్ నిన్న, ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఆ పీక ఆ దువ్వెన చాలు వాడికి. ఆ దువ్వెన్ని నోట్లో పెట్టుకొని పీకని కొరుక్కుంటా ఆ 2 ఉంటే చాలు. ఒక స్పూన్ ఇచ్చామంటే అవన్నీ మనకి స్పూనే సరిపోతుంది. ప్రణవ్ అయితే ఇప్పుడు దాకా కామ్గా బుద్ధిగా ఒక దగ్గర కూర్చొని ఆడుకున్నాడు. నేను లోపలికి వచ్చా అనమాట, బుడ్డోడిని ఆడిద్దాం కాసేపు అన్నట్లు. ఇంకా నేను రావటం ఆలస్యం, నా మీదకి ఎక్కేసి కాసేపు తొక్కి నాతో కూర్చొని ఆడుతున్నాడు. సో ఇంకా నేను కూడా టాయ్స్ అన్నీ పెట్టి ఆడిస్తూ ఉంటా అనమాట. బేసిక్గా నా ఫీలింగ్ ఏంటంటే, మనం వాళ్ళకి ఎలా ఆడాలి ఏంటి చూపిస్తే ఆ టాయ్ వాల్యూ తెలుస్తుంది, అది ఎట్లా ఆడుకోవాలో వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. ఏదో కొని అక్కడ పడేస్తే వాళ్ళకి అవి ఎట్లా ఆడాలి ఏంటి అనేది అంతా తెలియదు కదా ఆ ఏజ్ లో. సో నేను అన్ని నేర్పిస్తా ఉంటా అనమాట వాడికి టైం కుదిరినప్పుడల్లా. కొంతసేపట్లో ఆడించుకున్న తర్వాత ఈ ఎంట్రన్స్‌ది జిప్ ఓపెన్ చేశా. రనవ్ ఎట్లా ఫీల్ అవుతాడు ఏంటి అని చూడటానికి. ఎందుకంటే వాడికి నచ్చకుండా మనం బలవంతంగా ఉంచి ఇది ఓపెన్ చేయంగాల్నే ఉరుకుతారు ఇక్కడి నుంచి పిల్లలు. యూజువల్లీ పిల్లలే కాదు ఎవరైనా సరే. వాడు అట్లేమన్నా వెళ్ళిపోతాడా, నచ్చకుండా సఫకేటెడ్‌గా ఉన్నాడా అని చెప్పి చూడటానికి. బట్ వాడు వెళ్ళలేదు గైస్. అక్కడ ఆ నెట్‌తో ఆడుకుంటూ ఉన్నాడంతే. ఇది క్రాస్ చేసి వెళ్ళలేదు. మళ్ళీ లోపలికి రావటానికే ట్రై చేశాడు కానీ బయటికి వెళ్ళలేదు. సో నాకు అర్థమైంది వాడికి నచ్చింది. లైక్ వాడు ఆడుకుంటానికి టాయ్స్ ఉన్నాయి, కలర్ఫుల్ గా ఉంది. సో హీస్ ఎంజాయింగ్ ఇట్ అన్నట్లు. నిన్ను లోపలేసి బీగం వేయాలంట మీ డాడీ చూడు. నో డాడీ, ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ అను. ఏయ్ 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 ఇప్పుడా బుజ్జులు నాన్న జైల్లో వేస్తాడు మన ఇద్దరిని. అవతలకి కైసా జాయగా. ఏదో కనిపిస్తుంది, నా మైక్ దగ్గర లైట్ కనిపిస్తుంది సార్ కి. ఇప్పుడు నా మైక్ పట్టుకొని పీకాలి. ఉరే 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 మెడ్రా అది. ఆ మెడ్ని ఎందుకు రాట్లింగ్ చేస్తావు? ఇప్పుడు ఆ మైక్ కావాలి వాడికి. అది చూడు నా మీదకి ఎట్లా వస్తున్నాడో. గైస్ చూడు, అన్ని బొమ్మలు వద్దు, మాకు ఈ మైక్ కావాలి. ఏముంది ఏముంది ఇది? మాట్లాడతావా? మాట్లాడు. ఆను ఆను ఆను. ఏయ్ తింటావా? అది కూడా తింటావా? అమ్మా అంటావు కదా, అమ్మా అను. ఏ రన్నవ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాకపోతే అది ఎన్ని రోజులు ఏంటి అనేది తెలియదు కానీ ప్రెసెంట్ అయితే నచ్చింది వాడికి. పొద్దున యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాడు. అది నేను రికార్డ్ చేయలేదు, ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి నేను నిద్రమత్తులో ఉండి. దట్స్ ఇట్ గైస్, మా ప్లే ఏరియా ఫిట్టింగ్ అయిపోయింది, మా ప్రొడక్ట్స్ రివ్యూ అయిపోయింది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్పు రన్నో. బాయ్ చెప్పుదా. బాయ్ 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 బాయ్. ఏమ్మా వాళ్ళు డల్లుగున్నావు? బాయ్.